చూసుకున్నట్లయితే సర్వేలో సమాప్తం సమస్తం ఒకే పటంలో 40,00,000 ఇళ్ల వివరాలైతే ఉన్నాయన్నమాట. మీరిక్కడ చూసుకుంటే ఓఆర్ఆర్ వరకు కూడా నగర విస్తీర్ణంలో కీలక అడుగులైతే వేయడం అయితే జరిగింది. మీరిక్కడ చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఓఆర్ఆర్‌కి సంబంధించి పటం అనమాట మొత్తం అంతా కూడాను. అయితే హైదరాబాద్ బాహ్య వలయ రహదారి వరకు కూడా నగరాన్ని విస్తరించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జీహెచ్ఎంసీ భారీ సర్వేకు నడుం బిగించింది. దాదాపు 40,00,000 నిర్మాణాలకు సంబంధించి 21 రకాల వివరాలను ఒకే పటంపైకి తెచ్చింది. దాని సాయంతో 2050 బృహత్తర ప్రణాళికనైతే మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రూపొందిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్‌లో చేపట్టిన జీఐఎస్ ఇళ్ల సర్వేను ప్రామాణికంగా తీసుకొని దాన్ని శివారులోని 27 స్థానిక సంస్థల పరిధిలో అమలు చేయాలని నిర్ణయించారు. అందుకు అన్ని ప్రభుత్వ శాఖలు కూడా సహకరించాలని ఈయనైతే కోరారు. ఇక లక్ష్యాలు చూసుకున్నట్లయితే మొత్తం భవనాలను గుర్తించి మ్యాపింగ్ చేయడం, రోడ్లు, తాగునీటి, మురుగునీటి పైప్ లైన్లు, విద్యుత్ లైన్లు, చెట్లు, పార్కులు, వైవంతెనలు, నాలాలు, కార్యాలయాలు, ఆసుపత్రులు వంటి 21 రకాల వివరాలు నమోదు చేయాలి. మౌలిక సౌకర్యాల్లో లోపాలను గుర్తించాలి. ఆస్తి పన్ను పరిధిలో లేని నిర్మాణాలు, పన్ను ఎగ్గొడుతున్న సంస్థలు, పరిశ్రమలు, ఇతరత్రా లోపాలను గుర్తించి ప్రభుత్వ ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవాలి. డిజిటల్ ఇంటి నెంబర్లతో నగరం మొత్తానికి కూడా సులువు కానున్న చిరునామాల గుర్తింపు ఎలా జరుగుతుందంటే మొదట నగరం మొత్తాన్ని డ్రోన్లు చిత్రీకరిస్తాయి. తర్వాత మహానగర ప్రాథమిక పటం వస్తుంది. అందులో జనావాసాల వివరాలను పటంపై ట్యాగ్ చేసి ఉంటుంది. మొత్తంగా అన్ని అంశాల్లో 3D పటం అయితే రూపొందుతుంది. ఇప్పటికే నిరూపణ గ్రేటర్లో మొత్తం 25,00,000 ఇల్లు ఉండగా అందులో 47,000 చిల్లర ఇళ్ల జీఐఎస్ సర్వే ఇప్పటికే పూర్తయింది. అందులో పన్ను పరిధిలో లేని 7,000 చిల్లర ఇల్లు, తక్కువ పన్ను చెల్లిస్తున్న 10,000 చిల్లర నిర్మాణాలు లెక్క తేలాయి. తద్వారా జీహెచ్ఎంసీకి 25 కోట్ల అదనపు ఆదాయం అయితే రాబోతుంది. గ్రేటర్ వెలుపల చూసుకుంటే గూగుల్ పటం ఆధారంగా జీహెచ్ఎంసీ వెలుపల 8.5 లక్షల ఇల్లు ఉన్నట్లు అంచనా వేశారు. ఆ సార్లకి సంబంధించి ఇక క్షేత్రస్థాయికి వెళ్తే ఆ సంఖ్య 12 లక్షల పైనే ఉందని చెప్పేసి అంటున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సర్వేలు అయితే చేయబోతున్నారన్నమాట. ఆస్తి పన్నుకు సంబంధించి తెలంగాణ అంటే మనకి హైదరాబాద్ సరౌండింగ్లో ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఉన్న ఇళ్ళన్నీ కూడా మ్యాప్ అయితే చేసి ఆస్తి పన్నులు అయితే కలెక్ట్ చేసేందుకు కీలక సర్వే అయితే చేయబోతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.